కవితని ఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఏదైతే హరీష్ రావుని, కేటీఆర్ని, కేసీఆర్ని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నటువంటి కారణంగా నేను అడిగానే తప్పించి ప్రజాస్వామ్యయుతంగా మరేమీ లేదు అంటూ నన్ను సస్పెండ్ చేయడం ఎందుకు, నేనే రాజీనామా చేస్తున్నాను, నా రాజీనామాను ఆమోదించండి అని పార్టీకి పంపింది. సస్పెండ్ చేసిన తర్వాత రాజీనామా ఆమోదించడం ఏంటి, కుదరదన్నారు వాళ్ళు. అయితే రాజీనామాని శాసనమండలి చైర్మన్కి అందజేసింది గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత. వాస్తవంగా ఆవేశపూరిత రాజీనామాల్ని వెంటనే ఆమోదించరు, కొంత సమయం తీసుకుంటారు. ఇవాళ సభా వేదికగా గుత్తా సుఖేందర్ రెడ్డి మీ రాజీనామా విషయంలో పునరాలోచించుకోండి, మీరు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం అంటే, అబ్బెబ్బే నేను ఏ ఆవేశం లేదు, నేను ఆవేదనతో చెప్తున్నాను, నన్ను మొదటి నుంచి కుట్రలతో వేధించారు, నేను జాగృతి పెట్టనీయలేదు, పెట్టిన తర్వాత బాధపెట్టిన తర్వాత నేను పోరాడాల్సి వచ్చింది, చివరికి నన్ను జైల్లో పెట్టినా కూడా నేను పోరాడుతూనే ఉన్నాను, పేదలకి నేను ఎంతో చేశాను, అట్లాంటి నన్ను ఈ విధంగా ఏడిపించారు కాబట్టి నేను పోరాడి ముందుకు సాగాలనుకుంటున్నాను, కాబట్టి ప్రస్తుతం నా రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదు, పునరాలోచించుకునేది లేదు, ఆమోదించండి అంటూ కోరారు.